గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి ముందుగా అందరికీ కూడా. నేనైతే మిద్ది మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. హ్యాపీ సంక్రాంతి అత్తమ్మ గారు. మీరు కూడా చెప్పొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినారు కదా ఆ రోజు. ఈరోజు హ్యాపీ సంక్రాంతి చెప్పరా? హ్యాపీ సంక్రాంతి. థాంకు అత్తమా. సేమ్ టు యూ. పొయ్యి అయితే మంటేసింది, ముగ్గులు అయితే వేసేసింది, గొబ్బెమ్మలు మాత్రం పెట్టలేదు. ఇందులో వంటలు చేతాంది. సంక్రాంతి వంటలు భాష జునుగాన్ భాష మాట్లాడి నాకు కూడా అట్లే వచ్చేస్తుందేమో. బయట ఎక్కడికి పోయినా కూడా జునుగాన్ భాష మాట్లాడతానేమో. ఈ షీట్ చూడండి మా చిన్నత ఎంత తెలివితో పెట్టిందో. వెనకంతా బ్లాక్ కాకోకుండా ఈ షీట్ అయితే పెట్టింది. వేడి వేడి రసం అయితే తెరులుతుంది. అందులోకి మాన్లు, కొమ్మలు, ఇంకా రెమ్మలు అన్నీ వేసినట్టుంది. మా చిన్నత రుచిగా వస్తుందంట. ఎట్లా వస్తుందట? రుచిగా అవుతుంది. రుచిగా రావాలని మాన్లు, కొమ్మలు, యాపాకు కొమ్మలు అన్నీ వేసిందేమో బహుశా. నేను తాగి మళ్ళీ చూపిస్తాను మీకు. పొయ్యి అయితే సూపర్తో ఉంది. మా చిన్నత టాలెంట్. మిద్దె మీద అంతా సూపర్తో ఉంది క్లైమాట్. తెల్లవారిపోతుంది కదా. మా ఇంటి ముందు ముగ్గు అయితే వేసేస్తున్నాము. వేయండిరా, వేయండి. వాళ్ళు కెమెరాకి చుట్టున్నారు, చూడకూడదు అట్లా కాదు. ఏం చెప్పు. కలరా? పక్కింటి వాళ్ళకి నైట్ నేను ముగ్గు వేసి ఇచ్చినాను. అందుకు పక్కింటి వాళ్ళు నాకు ముగ్గుకి హెల్ప్ చేస్తోంది. చేసేలా చేసినాము. చేసేలా ఏం చెయ్యట్లేదు. మనం వేసిచ్చి వచ్చినాం కదా, మనం కూడా వేసేయాలి కదా. తొందరగా పనులు అవుతాయి. సంక్రాంతి కదా ఈరోజు. మాట కొద్దుంది తొందరగా పనులు కాకుంటే. పక్కింటి వాళ్ళకి రాత్రి వేసిచ్చినాను అంటే కదా, ఇదే ముద్దు. నైట్ నేను మా పక్కింటి కోళ్ళు ఇద్దరం కలిసి అయితే వేసేసినాము. ఇది వేసినాం కాబట్టి నాకు హెల్ప్ చేస్తుంది. 3 కప్పులు ఒక చోట కలిస్తే ఏం జరుగుతుంది? అదే జరిగింది. మాట ముగ్గురు కోడళ్ళు మాట్లాడుకుంటూ అట్లా టైం అయిపోయింది. వాళ్ళతో ఆమెను పిలిచింది, మా అతనాన్ని పిలిచింది, ఆమెనేమో వాళ్ళతో పిలిచింది. సో ముగ్గు అయితే అట్లా అయిపోయింది. మొత్తానికి కలర్ అయితే బాగా నింపేసినాం. హ్యాపీ సంక్రాంతి అందరికీ. చెరుకు ఈరోజు మా స్టైల్ అయితే మార్చినాను. చెరుకు స్టైల్ కలర్లు తక్కువ రావడం వల్ల, తక్కువ కలర్ వేయడం వల్ల తక్కువగా ఉంది ముగ్గు. బోచిపోయిందా? బాగుందా? దీనికైతే కలరే లేదు. మా అమ్మ వేసింది. ఇది కలర్లన్నీ నీల్. మా చెల్లి గొబ్బెమ్మలు అయితే చేస్తోంది. వాళ్ళ ఊరే పచ్చులూరు కావడం అయితే చేయను, నేను గొబ్బెమ్మలు చేయను. పచ్చులూరు కావడం వల్ల గొబ్బెమ్మలు నీట్గా చేస్తోంది. చూడండి గొబ్బెమ్మలు ఎంత నీట్గా చేస్తోందో. సరేలే, పచ్చులూరు కాదు, పప్పూరులే చెయ్యి. నీట్గా కుండలు నీట్గా చేస్తోంది. ఎప్పుడో కానీ నేను చేసింది లేదు, ఫస్ట్ టైం చేస్తాను. పచ్చులూరు పాపతో చేపించిన ఘనత ది గ్రేట్ షాముది. ఎప్పుడు మా మమ్మల్ని చేస్తాను, నీట్గా చేస్తుంది. వాళ్ళ మమ్మీ చేస్తానంటే అక్కడ. ఇది అత్తగారు ఇల్లు కదా, సో చేయాలి, తప్పదు. అమ్ము హాయ్ చెప్పుమా. హాయ్ చెప్పుమా. 5 గొబ్బెమ్మలు, 5 కుండలు, నవధాన్యాలు పోసేకి. నవధాన్యాల్లో 5 రకాలే పోస్తున్నాను నేనైతేను. మామూలుగా అయితే నవధాన్యాలు అనేది 9 కదా, నవ అంటే 9 కదా, 9 పోయాలి. నేను 5 అయితే పెడుతున్నాను. ఇవి జంపుటు అంట మా పాప చెప్తోంది, మా తోడుకోడలు. జంపుటు కాదు గొబ్బెమ్మలు అని నేను చెప్పాను. ఇంకా వాళ్ళ ఊర్లోనేమో ఇట్లా కుండకి ప్లేట్ చేస్తారంట. మేము కూడా మాది పల్లెటూరు కదా, ఇట్లా చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడైతే నవధాన్యాలు అనేది కనపడాలనేసి ప్లేట్లు అయితే చేయట్లేదు. ఈ పిల్ల ప్లేట్లు కూడా చేస్తోంది. నిమ్మకాయలను అయితే లక్కీకి ఇద్దాము. చిత్రాన్నం చేయాలి కదా, పండగ కదా. లక్కీ ఇవి అట్లా మెదిపి మా చేత్తో రసం వచ్చేటి ఇట్లా చేత్తో మెదిపియాల. ఏంటో సౌండ్లు వస్తున్నాయి. ఏం చేస్తున్నాడు లక్కీ? ఏంది అట్లా కొడుతున్నా?
నిమ్మకాయలు నీ చేత్తో పితిమిమంటే ఇట్లా ఆడుకుంటున్నావరా బడవా ఇక్కడిచ్చి ఏం చేసుకుంటుందా చూడు అయిపోయింది 5 గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాము. ఏమ్మా ఇవి 5 గొబ్బెమ్మలు 5 కుండలు అయితే పెట్టాను. అందులో అయితే రాగులు, జొన్నలు, సద్దలు, ఇంకా బియ్యం ఒక దాంట్లో, కందిబ్యాళ్ళు ఒక దాంట్లో 5 కలిపి అయితే ధాన్యాలు అయితే పెట్టేశాను. సో పూలు పెట్టి ఇంకా ఊదుకడ్డీలు అయితే ముట్టించేసి పూజ అయితే చేసాము. లక్కీ జున్నుతో పాటు నేను కూడా కలిపి అయితే గొబ్బెమ్మలకి పూజ అయితే చేశాను. సూపర్గా అయితే ఉండింది. మేమైతే ముందు నా చిన్నప్పుడు పల్లెటూరులో అయితే ఉండేవాళ్ళము. పెద్దకమ్మవారిపల్లి అని పుట్టపర్తి పక్కన. అక్కడ ఈ పండుగ మాత్రం సూపర్తో అయితే చేస్తారు. ఉయ్యాళ్ళు కూడా వేస్తారు. పెద్ద పెద్ద తాళ్ళు తీసుకుపోయి చెట్టుకైతే, చింత చెట్టుకి, ఏదైనా పెద్ద చెట్లకి ఉయ్యాళ్ళు అయితే వేస్తారు. అక్కడ ఉయ్యాళ్ళు ఊగేకైతే పోతూ ఉంటుంది. మంచి భవిష్యత్తుని బాగా డబ్బులు రాని ఇది సంపాదన ఉందని తాంగుమా. హ్యాపీ సంక్రాంతి అందరికీ. లైటింగ్ బాగా రావాలనేసి గొబ్బెమ్మలు కొద్దిగా లేట్గా అయితే పెట్టేశాను. తెల్లవారుజామున పెట్టలేదు. ఇంకా వంటల విషయానికి వస్తే ఏమేమి చేసినాం అనేది షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఓలిగలు అయితే ప్రస్తుతానికి చూపిస్తున్నాను. అత్త పండగకి ఏమేమి చేసినాం? చెప్పలే ఇప్పుడు చెప్పు. ఓలీలు, చిత్రాన్నం, ఓలిగా, చిత్రాన్నం, వంకాయ ఉర్లగడ్డ, వైట్ రైస్, మునక్కాయ రసం, నంజుకోవడానికి పచ్చిమిర్చి. మేమే అత్త కూడలాం.